హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఘుమఘుమల్లో ఏం చేయబోతున్నారు? ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నాను. ఓకే. దోసకాయ బజ్జీ కూర. దోసకాయతో బజ్జీలు, దాంతో కూర కాదు, దోసకాయ బజ్జీ కూర. దోసకాయ బజ్జీ కూర. ఓకే. సో చేస్తే గానీ అంతరార్థం అర్థం కాదు. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. దోసకాయ బజ్జీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దోసకాయ బజ్జీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే రాజు గారు, రెడీయా? రెడీ అండి. సో ముందుగా బజ్జీలు చేసుకుందాం. బజ్జీలు. ఓకే. సో నూనె వేడి పెట్టుకోవాలి కదా, ఆయిల్ ఇస్తారా? ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. చాలా లైట్ గా ఉంటుంది, అలాగే డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఎస్. సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఒక బౌల్లో శనగపిండి, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో చిన్న చిన్న బజ్జీలా వేసుకోవాలి ఇవి. ఓకే. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో అంటే దోసకాయతో బజ్జీలు కాదు? కాదు, దోసకాయ బజ్జీ కూర. దోసకాయ వేరే, బజ్జీ వేరే, కూర వేరే, మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది. ఓకే. సో ఫుల్ స్టాప్లు కామాలు కరెక్ట్ గా పెట్టకపోతే కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎస్. సో దోసకాయ ఏంటంటే అది కొంచెం వాటర్ వేస్టబుల్ కదండి. అవును. సో కొంచెం లూజ్ గా అయిపోయి ఇదిగా ఉంటుంది, అంటే బజ్జీలు అంత బాగా రావు. సో కాబట్టి కొంచెం ఇలా ఈ బజ్జీ కాంబినేషన్ ఎప్పుడు రెగ్యులర్ గా మనం ఈ టమాటో కాంబినేషన్ లో చేసుకుంటుంటాం కదా దోసకాయ అది. అవును. సో ఈ బజ్జీలు యాడ్ చేస్తే మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇంట్లో. డీప్ ఫ్రై అది చేసుకుంటాం కదా. అవును. సో ఉల్లిపాయ బజ్జీలు వేస్తున్నాం మనం. ఎస్. సో కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి కదా. అవునండి. ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఓకే. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఇంట్లో చాలా మంది పెరుగు చిలికి వెన్న చేసుకుంటూ ఉంటారు కదా. మరి వెన్న ప్రతిరోజు ఫ్రిడ్జ్ లో దాస్తూ ఉంటారు. చాలా రోజులు అయ్యేసరికి ఇది కలర్ మారిపోతూ ఉంటుంది. మరి వెన్న కలర్ మారకుండా ఉండాలి అంటే దాని మీద ఒక తమలపాకు కనుక ఉంచి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే అది కలర్ మారదు, అలాగే ఫ్రెష్ గా కూడా ఉంటుంది. కావాల్సినప్పుడు నెయ్యి కాచుకోవచ్చు. చిట్కా చూసాం కదా. ఆయిల్ హీట్ అయిందా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు చిన్న చిన్నగా బజ్జీలు వేసేసుకున్నాం. మామూలుగా స్నాక్ లా తీసుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయండి. అవునా? ఓకే. సో మనకి ఉల్లిపాయ పకోడీలు ఎలాగో అలవాటే. సో ఇది ఉల్లిపాయ బజ్జీ. ఎస్. సో దీంట్లో కావాల్సిన మామూలుగా స్నాక్ లా చేసుకున్నప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర అలాంటివన్నీ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఓకే. సో ఈ బజ్జీలు కొంచెం వేగాలి. ఇది ఇటు మార్చేసి కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా రాజు గారు? తప్పకుండా. సో ఇక్కడ కొద్దిగా ఆయిల్ అండి. సో ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోనే నేను చేస్తున్నాను. ఓకే. అలా ఉంటేనే బాగుంటుంది రాజు గారు. మరి అన్ని వేసేసుకుంటే టేస్ట్ వచ్చేస్తుంది అనుకుంటారు కానీ అలా ఏమి ఉండదు కదా. సో అంటే మనకి సింపుల్గా అయిపోవాలి, మనం దాంట్లో వేసుకున్న వెజిటబుల్ తాలూకు ఫ్లేవర్ తెలియదు అనుకుంటే కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడితేనే బాగుంటుంది. ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి అన్నీ కలిసిపోయి మనకి ఇంకా టేస్ట్ ఏదో ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసాను. సో దీంట్లో అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, ఇక్కడ కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్,
సో ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నామండి. ఓకే. సో పచ్చివే వేస్తున్నాం కదా, కొంచెం టైం తీసుకుంటుంది. అవి కూడా కొంచెం తొందరగా వేగడానికి ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అండి. సో మనకు కొంచెం ఈ దోసకాయ ముక్కలు మగ్గిపోతే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. బేసికలీ ఈ దోసకాయ వాటర్ వెజిటేబుల్ కాబట్టి ఎక్కువ మనకి పప్పు ఇలాంటి పచ్చడి ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. అవును. సో కర్రీస్ చాలా తక్కువ అండి. అవును, అది కూడా ఇలా డిఫరెంట్ గా బజ్జీల కాంబినేషన్ లో అలా ఎప్పుడు ట్రై చేసి ఉండరు ఎవరు. కానీ చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ కాబట్టి ఇలా డిఫరెంట్ గా కాంబినేషన్ లో ట్రై చేయొచ్చు. ఓకే, కొద్దిగా వాటర్ ఇస్తారా? యా. సో మూత పెట్టేసి మనకి ముక్కలు కొంచెం మగ్గితే మిగతా ప్రాసెస్ అయితే మన టమాటో పేస్ట్ ఉంది ఇక్కడ, అదే యాడ్ చేసేయచ్చు. ఓకే, సో దోసకాయ ముక్కలు కొంచెం మగ్గాలన్నమాట. అవునండి. ఓకే, చూద్దామా రాజు గారు ముక్క మగ్గిందా? ఓకేనండి. ఓకే, సో మీన్ వైల్ ఇక్కడ బజ్జీలు అయిపోయాయి కదా, తీసేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో తీసేయండి. ఓకే, సో టమాటో పేస్ట్ యాడ్ చేస్తున్నాను. టమాటాలు ఉడికించి పచ్చివే చేస్తున్నాను. పచ్చివేనా? పచ్చివే చేస్తాను. సో రెండు రకాలుగా మనకు టేస్ట్ అనేది వస్తుంది. పచ్చిగా వేసుకుంటే ఒకలా వస్తుంది, ఉడికించేస్తే ఒకలా వస్తుంది. సో దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి, సో ఈ టమాటో పేస్ట్ కొంచెం మగ్గితే మనకు ఆ బజ్జీలు అవి మనం యాడ్ చేయొచ్చు. ఓకే, ఈ బజ్జీలు మనకి కొంచెం అంత సాఫ్ట్ గా ఏమి ఉండవు కాబట్టి వేసిన తర్వాత కూడా బానే ఉంటుంది కదా? బానే ఉంటుందండి. సో పిండి మరీ ఎక్కువ లూజ్ గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. సో దట్ మనకు దీంట్లో గ్రేవీలో వేసుకున్నా విడిపోకుండా బానే ఉంటాయి. అండ్ కాసేపటికి అది కొంచెం ఆ టొమాటో పేస్ట్ అంతా అబ్జర్వ్ చేసుకుని ఆ బజ్జీలకు కూడా ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఎస్. ఓకే, సో అయిపోవచ్చింది. లైట్ గా ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది కదా, సో ఇప్పుడు మనం బజ్జీలు వేసేద్దాం. ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఇక్కడ స్టవ్ ఆపేసేద్దాం. ఓకే, డన్. సో బజ్జీలతో ఇలా చేసుకున్నప్పుడు కొంచెం గ్రేవీ లైట్ గా లూజ్ గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే అవి పీల్చుకున్న తర్వాత మళ్ళీ కొంచెం గట్టి పడుతుంది, దగ్గర పడుతుంది. కాబట్టి అలా చూసుకొని చేసుకోవాలి, లేకపోతే మరి డ్రైగా అయిపోతుంది. ఓకే, సర్వ్ చేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, దోసకాయ బజ్జీ కూర రెడీ. ఘుమఘుమలాడిపోతూ దోసకాయ బజ్జీ కూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. దోసకాయ బజ్జీ కూర తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో బజ్జీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న బజ్జీలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ బజ్జీ కూర రెడీ. దోసకాయ బజ్జీ కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, ఈ రెండిటికి కాంబినేషన్ చాలా బాగుంది రాజు. బాగుంది, అంటే ఆ కర్రీ మొత్తం కూడా బజ్జీల ఫ్లేవర్ వచ్చేసింది. అవును, అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసాం కదా, ఆనియన్ కూడా. అవును, బాగుంది. బేసికల్ గా దోసకాయ చాలా ఫేవరెట్ అని ఎవరు అన్నారు, ఎందుకంటే అంత టేస్టీగా ఉండదు. కానీ ఇక్కడ చాలా టేస్టీగా ఉంది దోసకాయ బికాస్ ఆఫ్ బజ్జీలు. అండ్ మీరు కొన్ని టొమాటో పేస్ట్ వల్ల కూడా ఏంటంటే కొన్ని రకాల వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవాలనుకున్నప్పుడు వాటికి ఏదైనా కాంబినేషన్ లో ఇస్తే ఎలా బాగుంటుంది అనేది చూసుకొని వాటితో చేస్తే
హ్యాపీగా ఆ వెజిటబుల్ కూడా తినేస్తారు అందరు కూడా. అవును, ఈ కాంబినేషన్ లో దోసకాయ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుందండి ఈ కూర, మీరు కూడా ట్రై చేయండి.